మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ప్రజాసత్తా ఆధ్వర్యంలో ప్రజాసత్తా నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ మహిళా కమిటీ సారథ్యంలో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజాసత్తా అనేది ఎటువంటి రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. గత 2004 నుంచి కూడా మహిళల అభ్యున్నతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందాలన్నటువంటి ఆకాంక్షతో ప్రజాసత్తా పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు మహిళలకు చేపట్టవలసిన కార్యక్రమాల గురించి అనేక వినతిపత్రాలు అధికారులను కలవడం జరిగింది. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు వివిధ రంగాల్లో 50% రిజర్వేషన్ కల్పించడం ఎంతైనా ఆనందదాయకం. అదేవిధంగా ప్రజాసత్తా 2004 నుంచి కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలలో ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థినులకు, యువతలకు, నిరుద్యోగులకు సేవా తత్పరతతో, సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు వార్డు స్థాయి నుంచి జాతీయ స్థాయికి ప్రజాసత్తా మహిళా విభాగాన్ని బలోపేతం చేసే దిశగా ఈరోజు నెల్లూరు పార్లమెంటరీ మహిళా విభాగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో చేరినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అన్ని డివిజన్లలో, వార్డుల్లో, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేకంగా కార్యాలయాలు కూడా మేము ఈ నెల నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని వర్గాలలో ఉన్నటువంటి మహిళలు, యువతులు మీరు ఈ ప్రజాసత్తా కమిటీలో సభ్యత్వాలు తీసుకోవాలని, సభ్యులుగా చేరాలని, తద్వారా మీ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, లీగల్, సివిల్ సమస్యలకు మా వంతు సహకారాలు మీరు పొంది అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రజాసత్తా ఆధ్వర్యంలో బాల్య వివాహాలపైన 2004 నుంచి పోరాట పటిమతో పనిచేస్తూ అందుకు సహకరిస్తున్నటువంటి అధికారులకు, సేవా సంస్థలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అభివృద్ధి చెందిన రోజే మన దేశ ప్రగతి అనేది మా ఆకాంక్ష. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి మహిళల పట్ల అన్ని విధాల అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని అందించి మా ఈ ప్రజాసత్తా కమిటీలకు సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నా పేరు షబానా. నాకు ఈ అవకాశాన్ని కలిగించిన గౌరవనీయులంటి శోభనా బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా మహిళా కమిటీ తరపున మేము నివేదికను సమర్పించుకుంటాము. అది ఏమిటంటే ఒంటరి మహిళలకు 40 ఏళ్లకు పింఛన్లు, నిరుపేద మహిళలకు ఇళ్ళు, స్థలాలు, వివిధ రకాల రుణాలను అందజేయాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగ మహిళలకు ఉద్యోగం, ఉపాధి, నిరుద్యోగ వృత్తి కలిగించాలని కోరుకుంటున్నాను. అనాథ మహిళలకు ఆశ్రమాలు, చేతి వృత్తుల మహిళలకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని కోరుతున్నాను.